పిఠాపురంలో విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్యామ్జీ స్వామి సూర్యానందగిరి హాజరయ్యారు. ముందుగా ఆర్ఎస్ఎస్ గురించి, భారతదేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి పలువురు వక్తలు ప్రసంగించారు. అనంతరం హిందూ సమ్మేళనం గురించి శ్యామ్జీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బుర్రా దివ్యరాజు, ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు, కొండేపుడి శంకర్రావు, అల్లవరపు నగేష్, బాదం సూర్యప్రకాశరావు, కంబాల నాగేశ్వరరావు, వెలుగుల మురళి, తోలేటి శిరీష, యనమండ్ర సూర్యనారాయణ, వజ్రపు సూర్యనారాయణ, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాగా అధ్యయనం చేశారు, చరిత్రను అంతా అధ్యయనం చేశారు, అప్పుడున్న కాల పరిస్థితులు, అప్పుడున్న సమాజ పరిస్థితులన్నీ అధ్యయనం చేశారు. చేసిన తర్వాత తేలింది ఏమిటంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల్లో దేశభక్తి లోపించింది, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల్లో క్రమశిక్షణ లోపించింది, ఇక్కడ నివసించే ప్రజల్లో ఐకమత్యం లేదు, మనందరం ఒకటే సమాజం అనేటువంటి భావన లేదు, స్వార్థం పెరిగిపోయింది. కేవలం నేను మాత్రం బాగుంటే చాలు, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, ఇంతవరకు మాత్రమే ఆలోచించేటువంటి స్థితి వచ్చింది. దాంతోపాటు ఈ దేశమంతా కూడా ఒకటే దేశము, హిమాలయాల నుంచి మొదలుకొని హిందూ సాగరం దాకా ఈ దేశమంతా ఒకే దేశము అనేటువంటి భావన లోపించింది. కాబట్టి ఈ విధంగా అనేక దుర్గుణాలు వచ్చినటువంటి, దోషాలు వచ్చినటువంటి సమాజం ఏర్పడడం వల్లనే మనము స్వతంత్రం కోల్పోయాము. 1000 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉన్నాము. 700-800 సంవత్సరాలు మహమ్మదీయులు పరిపాలన చేశారు, ఒక 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలన చేశారు, ఒక 1000 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఈ దేశం ఉంది, సమాజం ఉంది. స్వతంత్రం వస్తుంది, వచ్చిన స్వతంత్రాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్న స్వతంత్రం తర్వాత ఈ దేశం మళ్ళీ ఇంతకు ముందు ఒక వైభవ స్థితిలో ఎట్లాగైతే ఉండిందో విశ్వగురు స్థానంలో మళ్ళీ ఆ స్థానానికి ఎదగాలి. ఎదగాలంటే ఈ సమాజంలో ఏ గుణాల లోపం వల్ల స్వతంత్రం కోల్పోయిందో ఆ గుణాలు మళ్ళీ నిర్మాణం చేస్తే తప్ప ఆ స్థితికి మనం వెళ్ళలేము అని డాక్టర్ హెడ్గే వారు భావించారు. అందుకని 100 సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించారు. 100 సంవత్సరాల నుంచి సంఘం ఈ విధమైన కృషి చేస్తూనే ఉంది. కేవలం ఒక చోట ప్రారంభమైనటువంటి సంఘం ఇవాళ దేశంలో 1000 స్థలాలకు విస్తరించింది. ఒకే ఒక వ్యక్తి ద్వారా ప్రారంభమైనటువంటి డాక్టర్ హెడ్గే వారి ద్వారా ప్రారంభమైనటువంటి సంఘం ఇవాళ కోట్లాది మంది స్వయం సేవకులు దేశంలో నిర్మాణమైనారు. కాబట్టి ఆ విధంగా సంఘము విస్తరిస్తూ పోయింది. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచం అంతా కూడా ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో అక్కడల్లా కూడా సంఘ కార్యకలాపాలు జరుగుతున్నాయి. సుమారుగా 50 దేశాల్లో ఇవాళ సంఘ కార్యకలాపాలు జరుగుతున్నాయి.